డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహరావు, 6 మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ అధికారులు, ఇతర పురపాలక విభాగాల అధికారులు, సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల పట్ల జవాబుదారీతనంతో ప్రతి ఉద్యోగి పనిచేయాలని అన్నారు. వారు ఎటువంటి సమస్యలను మన దృష్టికి తీసుకుని వచ్చినా వాటిని పరిష్కార మార్గాలు చూపించే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ప్రజలతో మంచిగా మాట్లాడుతూ వారికి సమాధానం ఇవ్వాలని అన్నారు. కమిషనర్ల దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సామరస్యంగా స్వీకరించి వాటికి పరిష్కార మార్గాలను సాధ్యమైనంత త్వరగా చూపించగలిగినప్పుడే ప్రజల్లో అధికారుల పట్ల పురపాలక సంఘం పట్ల నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించి రివ్యూ చేశారు. కంపోస్ట్ యార్డ్లోకి కొన్ని పట్టణాల్లో వాహనాలు కూడా వెళ్లడం లేదని, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడు, డిఈ శ్రీకాంత్, ఆర్డీ కార్యాలయ సూపరింటెండెంట్ జి రామకృష్ణ, వేణు, ఇతర పురపాలక సంఘాల అధికారులు, కొవ్వూరు, రామచంద్రపురం, నిడదవోలు, అమలాపురం, మండపేట, ముమ్మడివరం పట్టణ కమిషనర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ సర్వీసెస్ అందించాల్సినటువంటి ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు కొంత ఇవన్నీ కూడా నెగ్లిజెన్స్ అవుతున్నాయి మిగతా వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల. అయితే దీని మీద రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి కొద్దిగా కమిషనర్స్లోని అందరూ స్టాఫ్లోని కొంత యాక్టివేట్ చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంది, శానిటేషన్ ఏ విధంగా ఉంది, ఇతరత్ర ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాగా చాలా ఇష్యూస్ మీద డిస్కషన్ చేయడానికి, వాళ్ళతో రివ్యూ చేయడానికి నేను ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటుగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏ విధంగా ఉంది, అలాగే స్టే డాగ్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అలాగే స్టే క్యాటిల్ ఇష్యూస్ కానీ, డాగ్ ఆపరేషన్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే రోడ్ రిపేర్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని రిపేర్స్, ఇవన్నీ ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ వీటి మీద రివ్యూ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల పూర్గా ఉంది, కొన్ని చోట్ల బాగానే ఉంది, కానీ ఇంకా అందరూ కూడా గేరప్ అవ్వాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ అందరూ కూడా మార్నింగ్ నుంచి కూడా, ఎందుకంటే రెవెన్యూ కలెక్షన్స్ అయితే ఉదయం 8 గంటలకే వాళ్ళు ఫీల్డ్లో ఉండాలి. అలాగే శానిటేషను, అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్, వాటర్ సప్లై సంబంధించినటువంటి క్వాలిటీ చూడాలంటే వాళ్ళు కూడా ఉదయం 6 గంటలకే ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం ఉంది. వాటన్నింటి మీద కూడా అవేర్నెస్ తీసుకొస్తూ అందరూ కూడా రివ్యూ చేస్తూ దీన్ని కొద్దిగా మా రీజియన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కొద్దిగా ముందు తీసుకెళ్ళడానికి, టాప్లో ఉంచడానికి నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది.